రాష్ట్రంలో అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పి అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారంటే ఎరాడికేట్ చేసామంటారు, అదేమో దొరుకుతుంది అంటే. మరి దీన్ని ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, మీకు అడ్డం వచ్చాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి ఒక కూటమికి లీడర్గా, ఒక ప్రతిపక్షంగా గతంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి, ఈ రోజు ఇద్దరు రోడ్డు మీదకి వస్తే, ఈ రోజు ఇద్దరు పాల్గొన్నటువంటి కార్యక్రమాలు చూస్తే ఎక్కడ జనం ఎక్కువ ఉన్నారు, ఎక్కడ పల్సగా ఉన్నారు, ఎక్కడ లిమిటెడ్ గా ఉన్నారని కూడా అర్థమైపోద్ది. ఈ రోజు ఇక్కడెక్కడ అమరావతిలో ఇక్కడ ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేస్తే ఆ బ్రిడ్జ్ మీద నడిస్తే 100 మంది కూడా లేరు. అంటే ఏంటి? ప్రజలకి సంబంధం లేకుండా, ప్రజల ఇష్యూ కాకుండా సొంత ఇష్యూ ఒకటి తీసుకుని దాని మీద ఏదో ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అక్కడ జనం పలసగా ఉన్నారు, ఇక్కడ జనం తండోపతండాలుగా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీలకి ప్రజల యొక్క ఆదరణ అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. శేఖర్ రెడ్డి గారు, మీరు శేఖర్ రెడ్డి గారు మాట్లాడే ముందు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ఒకసారి ప్లే చేయండి. లేకపోయినా భారీగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు. నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 వేల ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. సో దీని మీద శేఖర్ రెడ్డి గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అదే మీరు అప్పుడు అర్థం కాదు సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈనాడు జమానాలో ఉన్నారు అనుకుంటున్నారు ఏంటో అర్థం కాదు సార్. మనం ఏం చెప్పినా సరిపోద్ది, ఈనాడు వచ్చేస్తుంది, దాన్నే ప్రజలు నమ్మేస్తారు అన్న ఒక భ్రమలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉన్నట్టున్నారు సార్. సైబరాబాద్ నేనే కట్టా అంటారు సార్. మరి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ STPIకి సంబంధించి GA చౌదరి గారు ఎవరు సార్? దాన్ని ఆ ప్రాజెక్ట్ ని అప్రూవల్ చేసినటువంటి మనకి శాంక్షన్ చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఎవరు సార్? దాన్ని శంకుస్థాపన చేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరు సార్? సో అంటే ఇంకా ఈనాడు జమానేనా అనుకున్నారా? పచ్చబద్దాలు సార్. ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లో సందర్భంగా ఒక బిల్డింగ్ కట్టారు సార్. ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ చుట్టూ కనీసం డ్రైనేజ్ ఏదైతే మురుగునీటి వ్యవస్థ కూడా కట్టకపోవడం వల్ల అది మునిగిపోతే 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు 200 కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేసి 91 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు సార్. రోజు మునిగిపోతుంటే డ్రైనేజ్ కూడా కట్టలేదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కట్టేసి అంటారు సార్. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు కట్టారు? ORR ఎవరు కట్టారు? శంషాబాద్ ఎవరు కట్టారు? ఫ్లైఓవర్స్ ఎవరు వేశారు? మెట్రోకి మొత్తం భూసేకరణ మొత్తం ఎవరు చేశారు? దాంతో పాటుగా PV ఎక్స్ప్రెస్ హైవే ఎవరు వేశారు? వీటి ద్వారా హైదరాబాద్ డెవలప్ అయింది. సో చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ లేదా, ట్యాంక్ బండ్ లేదా, కులీకుతుబ్ టూమ్స్ లేవా? సో ఏం లేవు. నిమ్స్ హాస్పిటల్ లేదా? హైదరాబాద్ ఇప్పుడు చెప్పినట్టుగా ఐటీకి సంబంధించి బేగంపేటలో ముందు ఐటీ ప్రారంభమైంది. అక్కడి నుంచి అక్కడ ఏదైతే ఇప్పుడు ఐటీ ఉందో అక్కడ జనార్దన్ రెడ్డి గారిని మనం పదే సంవత్సరాలతో ఆధారాలతో సహా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనం చెప్పాం. కానీ ఆయన అదే మాట్లాడతారు. సో అది ఆయన క్లెయిమ్ చేసుకునేది. సరే పోనీ అనుకుందాం. అయితే
అమరావతిలో ఉండేటువంటి వ్యవహారానికిను హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీకి ఈ రెండింటికి పోలిక పొందనేటో నాకైతే అర్థం కాలేదు ఆయన చెప్పినట్టు భావం. అంటే ఆయన ఏది చేసినా కూడా అది సక్సెస్ అనేటువంటి ప్రాతిపదికలో చూస్తున్నారు. సరే, అది భవిష్యత్తు. మెయిన్ శేఖర్ రెడ్డి గారు ఆయన మెయిన్ రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఆ వేళ మీరు అమరావతిలో యాక్సెప్ట్ చేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, మళ్ళీ ఆ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడారు అనేది ప్రధానమైన ఆరోపణ. సార్ మేము ఆ రోజు యాక్సెప్ట్ చేసింది సగం కట్ చేసుకొని ఆడుకుంటున్నారు సార్. పూర్తి వీడియో చూపమంటే చూపిస్తాను. మేము సగం కట్ చేసుకుని ఎంత దుర్మార్గంగా అంటే సార్, మేము కావాలంది 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాం సార్, కానీ ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పాం. ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పాం సార్. అంతేగాని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజల దగ్గర నుంచి తీసేసుకొని సంవత్సరానికి 350 కోట్ల రూపాయల లెక్కన వాళ్ళకి రైతులకు ఇచ్చుకుంటూ పచ్చటి పంటలు పండే ఈ భూమిని కాంక్రీట్ జంగిల్ చేయమని మేము చెప్పలేదు సార్. సో వాళ్ళకి నచ్చిన కాడికి సార్, వాళ్ళకి నచ్చిన కాడికి సార్ ఈ రోజు చాలా బాధ అనిపించింది సార్. ఒక అంశం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి అంశం అంటే సార్, నేను మీకు ఒకటి చూపిస్తాను సార్. సో ఈ రోజు ఈనాడు పేపర్లో రెండు ప్రత్యేకమైన వార్తలు వచ్చినాయి సార్. ఒకటి అమరావతికి రై, అభివృద్ధికి సై అనే వార్త వచ్చింది సార్. తర్వాత పక్కనే సార్, సో 190 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే, పట్టు వీడని గుత్తేదారు, ఫలించని చర్చలు. అంటే పక్కనే ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సార్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎవరైతే వర్కులు చేశారో కాంట్రాక్టులు 190 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అవి చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. విజయవాడ నడిబొట్టు సార్, చెల్లించకుండా వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళు కోర్టుకు వెళ్లే పరిస్థితి 2 ఈనాడులోనే వచ్చినాయి సార్. దానికి డబ్బులు కావాలంటే విలువైనటువంటి ఆస్తులను మదింపు చేసి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారండి సార్. కానీ పక్కనే ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ 21 కిలోమీటర్ల రోడ్ వేయడానికి 1500 కోట్ల రూపాయలు డబ్బులు సార్. ఈ లెక్క ఎక్కడుంది సార్? 1500 కోట్లు 21 కిలోమీటర్లకి, అంటే కిలోమీటర్కి ఎంత పడుతుంది? 70 కోట్లకు పైగా కిలోమీటర్ ఖర్చు అవుతుంది సార్. సో నాకు తెలిసి నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ సార్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కూడా, ఎక్స్ప్రెస్ హైవేస్ కూడా 25 కోట్లకు మించి కావు సార్. ఇది యావత్ భారతదేశంలోనే, ఇది చాలా మంది కాంట్రాక్టర్స్ వాళ్ళు చెప్తున్న మాట కూడా ఏంటంటే, యావత్ భారతదేశంలోనే ఎనీ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీకి ఇంత పెద్ద మొత్తంలో ఇస్తున్నటువంటి ఇదైతే ఎక్కడ లేదనేది పదే మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే తర్వాత నిర్ణయాలు అనేటువంటిది వచ్చినప్పుడు ఏంటంటే, రాజకీయ పార్టీల నిర్ణయాలు ఏదైనా సరే దాన్ని మార్పు చేసుకుంటే తప్పు లేదనే దానికి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మల్లాది విష్ణు తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాట కాబట్టి నేను చెప్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఆయన ఉండేటువంటి బ్లాక్ హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఆయన ఉండేటువంటి బ్లాక్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని అంతా కూడా ఆయన రెనోవేట్ చేశారు. చేసిన తర్వాత ఆయన ఉండడం కోసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేట్ చేసినటువంటి మాట. అలాంటిది మరి ఇక్కడే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల పాటు మనకి ఇది ఉంది, మనం తర్వాత నిదానంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అన్న వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకొని మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా ఇప్పుడు మనం గుర్తు చేయాలి. అంటే మరి ఆయన అయితే నిర్ణయాలు మార్చుకుంటే తప్పు లేదు, కానీ వేరే వాళ్ళు నిర్ణయాలు మార్చుకుంటే అదేదో అపరాధంలాగా చెప్తున్నమాట. తర్వాత అన్నీ ఒక చోటే ఉండాలనేటిది అసలు హైదరాబాద్లో ప్రతిదాన్ని కూడా అన్నీ ఒకే చోట ఆయన పెట్టడం వల్లే ఈ రోజున అనేక శాఖలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ A to Z అద్దె భవనాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. చివరికి ఎంత ఆశ్చర్యం అంటే, వాతావరణ శాఖ సైతం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో సముద్రం లేదు, ఏమీ లేదు, కానీ వాతావరణ శాఖ కూడా హైదరాబాద్లోనే పెట్టిన ఘనత మాత్రం వారికే చెందుతుంది. సో ఈ నిర్ణయాల మార్పుల గురించి వీటన్నిటి గురించి కూడా మరి ఇంకొకటి, ఇప్పుడు మల్లాది విష్ణు ఒక ఎమ్మెల్యేనే కాదు, ఆయన తను ఉడా చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి కాబట్టి ఆ రోజున ఉడా చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసినప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ రీజనల్ వైజ్గా చేసి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి దానికి ముందు శ్రీకారం చుట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున దాని రూపమే మరొక రూపం మావిగన్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ మావిగన్ అనేటువంటి ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మాట మార్చారంటున్నారే, ఆయన రూట్ మారింది. అమరావతి రూట్ కూడా మొన్నటి వరకు ఆ ప్రాంతానికే పరిమితం ఉన్నటువంటి రూటు ఇప్పుడు అది ఎక్స్టెండ్ అయిపోయింది, మంగళగిరి. దాన్ని చాలా స్వానుభవంతో ఆ ప్రాంతాలని డెవలప్ చేయడానికి కృషి చేసినటువంటి ఒక ఉడా చైర్మన్ గా మల్లాది విష్ణు ఆయన ఏం చెప్తాడు? విష్ణు గారు